నువ్వు కొన్ని నెంబర్స్ ఇస్తావా, ఇచ్చిన వాటిలో నుంచి ఒక్కొక్క డిజిట్ డివైడ్ చేసుకొని అరేగా మార్చుకోవాలా, లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నువ్వు ఎన్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నావు ఫస్ట్ ఎంటర్ చేసి అపెండ్ చేసుకుంటావా, అది నాకు చెప్పు. కాంతి నేనేం చేసిన అంటే ఏం చేసిన క్వశ్చన్ అడుగుతున్నా, చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేసుకొని ఫస్ట్ ఇనిషియల్ గా నువ్వు అరే ఫామ్ చేసుకోవాలి కదా. అవును, ఫామ్ చేసుకోవాలి. ఒక అరే ఫామ్ ఎంటర్ చేయాలి కదా, సమ్ 2 3 6 9 ఏదో సమ్ వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా. ఈ వాల్యూస్ ఎంటర్ చేసేది ఎంటర్ చేస్తావా 2 స్పేస్ 3 స్పేస్ 6 స్పేస్ 9 ఇట్లా ఎంటర్ చేస్తావా, స్పేస్ ఫార్మాట్ లో ఎంటర్ చేస్తావా? స్పేస్ ఫార్మాట్ లో నువ్వు ఎంటర్ చేసిన స్ట్రింగ్ నుంచి నేను నెంబర్స్ తీసుకోవాలా, లేకపోతే ఈ అరేలో నేను సపోజ్ 10 ఎలిమెంట్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి 10 ఎలిమెంట్స్ నువ్వు ఎంటర్ చేస్తావు మాన్యువల్ గా? ఇదైనా మాన్యువల్ ఎంటర్ చేయడమే, మాన్యువల్ ఎంటర్ చేయడమే. దాన్ని బట్టి కోడ్ స్టార్టింగ్ లోనే చేంజ్ అవుతుంది. ఓకే, మాన్యువల్ గా ఎంటర్ చేయడమే కానీ 10 ఎలిమెంట్స్ మాన్యువల్ ఎంటర్ చేయడమే. అదే చెప్తాం మళ్ళీ, విత్ స్పేసా లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఎలిమెంట్స్ అన్నిటిని జస్ట్ అపెండ్ చేస్తావు లిస్ట్ లోకి, మ్యాట్రిక్స్ యాడ్ చేసినట్టు. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి జస్ట్ అపెండ్ చేస్తాను అంతే. సరే, క్వశ్చన్ ఇలా కావాలా? ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి సపోజ్ నేను 6 ఎలిమెంట్స్ నాకు అరేలో కావాలనుకుంటున్నా అని చెప్పేసి ఫస్ట్ అనేసి దానికి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడుగుతుంది. ఓకే, అవును అడుగుతుంది. ఫస్ట్ ఇన్పుట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి ఇన్పుట్ అనేది నువ్వు ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. 6 ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ ఎంటర్ చేసుకుంటాం. 6 లైన్స్ బాక్సెస్ వస్తాయి, 6 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. అదొకటి. లేదంటే ఆ 6 ఎలిమెంట్స్ ని ఇలా తీసుకోవాలి, 2 స్పేస్ కామన్ ఆఫ్ స్పేస్ ఏదో ఒక దాంతో ఏదో ఒక పారామీటర్ తో సపరేట్ చేసి ఎంటర్ చేయి. సో ఏది కావాలో చెప్పు నాకు, దాంట్లో ఆ టైప్ లో చేద్దాం. అరే వెంకీపై ఏది తీసుకుందాం? స్పేస్ ఫార్మాట్. ఓకే ఓకే, చిన్న స్పేస్ క్యారెక్టర్ అక్కడ ఏ క్యారెక్టర్ పెట్టినా ఓకే. ఓకే ఓకే నావే ఉన్నట్టునే కదా. నేను ఇవి ఉన్నాయి. సో ఫస్ట్ స్పేస్ ఫార్మాట్ లో యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. అవును, యాక్సెప్ట్ చేసుకున్నాం ఇనిషియల్ గా. ఓకే, ఎలాగో స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ చాలు, ఇంటీజర్ కన్వర్షన్ అవసరం లేదు. ఓకే, by space with space. ఇప్పుడు నేను ఏమంటర్ చేయాలి? 2 స్పేస్ 3 స్పేస్ సమ్ 46 స్పేస్ 28 4 ఎలిమెంట్స్ అనుకుంటున్నాను అరే. ఓకే, ఎంటర్ చేసినా. ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఎక్స్ అంటే ఇలా స్ట్రింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ నుంచి నువ్వేం ఫామ్ చేసుకోవాలి? కొత్త అరే ఫామ్ చేసుకోవాలి స్ట్రింగ్ లో నుంచి. ఓకే, స్ట్రింగ్ లో నుంచి అరే ఫామ్ చేసుకోవాలి. అరేలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 3 46 20. 2 3 46 28 ఎంటర్ చేసా కదా. ఇప్పుడు నేను నాకు అరే ఆఫ్ ఎలిమెంట్స్ లిస్ట్ ఏం రావాలి? 2 3 46 28 అని రావాలి. ఓకే ఓకే, సో మనకున్న స్ట్రింగ్ నుంచి ఇలా కన్వర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ దీనికి ఒక కోడ్ రాయాలి ఫస్ట్ మనం. ఓకే, సో ఆ కోడ్ ఏం రాద్దాం? నాకు డౌట్ వచ్చింది కంటే, లిస్ట్ కి అరేకి డిఫరెన్స్ ఎందుకంటే? పైథాన్ లో అరే అనే కాన్సెప్ట్ ఉండొచ్చింది, లిస్టే ఉంటది. వేరే లాంగ్వేజెస్ లో అరే అంటాం. అరేలో సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఎలిమెంట్స్ సేవ్ అవుతాయి, లిస్ట్ లో ఎనీ టైప్ కాంబినేషన్ ఉండొచ్చు. ఇప్పుడు సి లో అరే ఉందనుకో, దాంట్లో 2 3 అన్ని ఇంటీజర్స్ రాయాలి, లేదా అన్ని ఫ్లోటింగ్ వాల్యూస్ రాయాలి. అలా
పైథాన్ లో ఓకే. దీన్నే లిస్ట్ గా అప్గ్రేడ్ అవుతుంది. ఆ లిస్ట్ అంటే ఏంటంటే మేబీ ఇంటీజర్ వాల్యూస్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, అన్ని ఒకటే లిస్ట్ లో కూడా ఉండొచ్చు. ఓకే, 2 కామా హేమంత్ కామా ఓకే. అవన్నీ కలిపి ఒకటే లిస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ స్ట్రింగ్ లో నుంచి లిస్ట్ లోకి నెంబర్స్ మార్చుకోవడానికి ఏ లాజిక్ ఫాలో అవుదాం? లాజిక్ ఆర్ అప్రోచ్ ఏదో ఒకటి. అంటే ఇప్పుడు స్ట్రింగ్ నుంచి లిస్ట్ లో కన్వర్ట్ జరగదు కాంతి. ఎట్లా అంటే కాంతి ఒక షార్ట్ కట్ నేను కనిపెట్టిన కాంతి. ఎట్లా అంటే కాంతి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అని వస్తే స్ప్లిట్ అవుతాయి కదా కాంతి. అట్లా కన్వర్ట్ స్ట్రింగ్ చేసి వస్తుంది కాంతి. ఓకే, అది కరెక్టే. ఇంకొకటి ఎట్లా అంటే డాట్ స్ప్లిట్ యూస్ చేయొచ్చు, అదొక ఆప్షన్. ఇంకా ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఎట్లా అంటే అలాంటి ఫంక్షన్స్ కూడా వాడకూడదు ప్లేస్ లో ఇస్తాం. జనరల్ గా ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్షన్, ఎక్స్ డాట్ స్ప్లిట్ వాడేస్తే అయిపోద్ది. ఇంకే ఆ అప్రోచ్ అడుగుతున్నాం. ఇంకే ఇది డాట్ స్ప్లిట్ అనేది డాట్ స్ప్లిట్ వాడినాం కదా మళ్ళీ. జనరల్ అంటే నీకు ఎవరు అంటే ఏమంటాం, నార్మల్ గా ప్రోగ్రామ్ లో ఏం మెన్షన్ చేయనప్పుడు ఇలాంటివి వాడి ఫాస్ట్ గా అయిపోతుంది, కోడ్ చిన్నగా వస్తుంది. బట్ వాడు మెన్షన్ చేసింది అనుకో ఏ ఒక్క ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేయకూడదు అని, అప్పుడు అదే మనం చేసాం కదా. కరెక్ట్ వచ్చింది. ఇండెక్స్ తీసుకున్న తర్వాత ఇక ఓకే, సో I ranges from 0 to length of x. అపెండ్ చేస్తే స్పేసెస్ కూడా వస్తాయి కదా ఇంకే. అంటే if I not equal to స్పేస్ అని పెడతాం. ఓకే, వచ్చిన తర్వాత స్పేస్ తీస్తాం. ఇంకే ఐని అపెండ్ చేస్తుంటే ఇక 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, అవి రెండు వేరే వేరే నెంబర్స్ గా అపెండ్ అవుతాయి కదా. ఒక 2 స్పేస్ 3 స్పేస్ 4 6 స్పేస్ 2 8 ఇట్లా అపెండ్ అవుతుంది ఇంక నువ్వు చెప్పిన లాజిక్ లో. తర్వాత స్పేసెస్ తీసేసిన తర్వాత ఏమొస్తుంది? 2 3 4 6 2 8 ఇది వస్తుంది. బట్ ఇక్కడ ఈవెన్ దీన్ని ఏమంటాం, 2 డిజిట్ వాల్యూస్ ని 3 డిజిట్ వాల్యూస్ ని దాన్ని కూడా మనం రీస్టోర్ చేసుకోవాలి కదా. సో ఇంకా అప్రోచ్ అంతే నాకు వస్తుంది. అది ఎట్లా అంటే ట్రై చేయి, ఏం కాదు. అట్లా చేస్తేనే కోడింగ్ వస్తుంది. అంటే నువ్వు చెప్పిన వీడు కరెక్ట్ దాదాపు చెప్పినట్టు ఇప్పుడు వెంకీ చెప్పిన అప్రోచ్ లో ఆల్మోస్ట్ వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, స్ప్లిట్ చేయడానికి ఇక్కడ అయిపోయింది, స్ప్లిట్టింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 2 డిజిట్స్ 3 డిజిట్స్ రీస్టోర్ చేసుకోవాలి. ఈవెన్ దాన్ని కూడా మనం మిస్ అవ్వకుండా ఎట్లా లిస్ట్ యాడ్ చేస్తాం అనేది వెంకీ మిస్ అయిన పార్ట్. సో నువ్వు కంప్లీట్ ఇంకా డిఫరెంట్ అప్రోచెస్ కూడా ఉన్నాయి చెన్నై. నీకు ఇంకేం వస్తే అది చెప్పు. నాకైతే ఇంకా స్పేస్ పెట్టుకొని
ఏమో కాంతి రావట్లేదు కాంతి చెప్పను కాంతి. చిన్ని హలో నాకు వైఫై డిస్కనెక్ట్ మళ్ళీ చెప్పా ఏమో చెప్తున్నట్టు. అంటే అదే కాంతి రావట్లేదు చెప్పు అంటున్నాను కాంతి. అదే అట్లా వస్తుంది. చెప్పండి. ఓకే, వెంకీ కూడా ఆల్మోస్ట్ వచ్చింది కదా. మరి వాడు ఏదో స్పేసెస్ పెట్టారు ఏం వెంకీ? కొంచెం ఓకే. బిందుది కాంతి ఒకటి వచ్చింది కాంతి ఇప్పుడు. చెప్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆ నంబర్స్ ఉంది కదా కాంతి. ఆ నంబర్స్ అన్ని ఇప్పుడు మామూలుగా స్ట్రింగ్ టైప్ చేసినాం కదా కాంతి. దాని తర్వాత ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి కాంతి. క్రియేట్ చేసుకొని ఆ దాని తర్వాత ఏం చేయాలంటే చెప్తుంది. ఎంటీ లిస్ట్ దాకా కరెక్టే. నెక్స్ట్ అదే ఎంటీ లిస్ట్ దాకా కరెక్టే. ఏదో ఒక ఐడియా వచ్చినప్పుడు అది దీనికి వర్కౌట్ కాకపోతే ఇంకో దానికైనా వస్తుంది కదా. చెప్పింది డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే మనం నార్మల్ స్పేస్ ఇచ్చేస్తే అది డైరెక్ట్ గా పనిచేస్తుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటి దాంట్లో అంటే జస్ట్ 2 డిజిట్ 3 డిజిట్ అంటే ఇప్పుడు సపోజ్ వాడు ఇచ్చాడు అనుకో ఏంటిది ఓన్లీ 1 డిజిట్ వాల్యూసే ఉంటాయి అరేలో అని చెప్పి అప్పుడు వెంకీ చెప్పింది అయిపోయింది దాన్ని అక్కడికి. ఒకవేళ అలా అలాంటి కన్స్ట్రెంట్ లేదు ఏవైనా 8 డిజిట్ వాల్యూస్ అయినా ఉండొచ్చు అన్నాడు అనుకో అప్పుడు ఎట్లా చేద్దాం అనేది నెక్స్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ అంతే దానికి. సో ఓకే చెప్తాను, చెప్పనా? ట్రై చేస్తా ఇంకా. నా ఐడియా ఏంటిదంటే ఏమని నాకు వచ్చిన ఐడియా ఇప్పుడు వెంకీ ఏమన్నాడు మొత్తం అన్ని డిజిట్స్ ఇండెక్సెస్ తీసుకుంటా అన్నాడు కదా. 1 minute. బట్ నేనేమంటున్నా నాకు ఓన్లీ స్పేస్ కి సంబంధించి ఇండెక్స్ కావాలి నాకు నా లాజిక్ లో. ఓకే, మన దగ్గర ఎంటర్ చేసిన వాటిలో స్పేస్ ఎక్కడెక్కడ ఉందో ఇండెక్స్ తీసుకుంటాం 1 3 6. ఓకే, ఇవి సేవ్ చేసుకుంటాం. ఓకే, సేవ్ చేసుకుని కొత్తగా వచ్చిన లిస్ట్ కి ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ కదా, ఫస్ట్ వాల్యూ కదా స్పేస్ ఇండెక్స్ లో. ఓకే, నేను ఏం చేస్తా అంటే ఎక్స్ ఆఫ్ 0 నుంచి ఈ ఫస్ట్ స్పేస్ ఎక్కడ ఉందో అక్కడ వరకు నెంబర్ ని ఫస్ట్ అపెండ్ చేస్తా లిస్ట్ కి. అప్పుడు ఏం అపెండ్ అవుతుంది? 2 అపెండ్ అవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ మధ్యలో ఉన్నది అంటే ఎట్లా వస్తుంది? ఎక్స్ ఆఫ్ 1 నుంచి 3 వరకు అంటే 1 నుంచి 3 అంటే స్పేస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ +1 నుంచి సెకండ్ ఎలిమెంట్ ఏముందో అక్కడ వరకు 1 + 1 నుంచి 3 వరకు అంటే ఎక్స్ ఆఫ్ 2 నుంచి 3 వరకు ఉన్న వాల్యూ. ఓకే కదా? ఓకే, నెక్స్ట్ ఏం అపెండ్ చేస్తా ఎక్స్ ఆఫ్ 3 + 1 నుంచి 6 వరకు అంటే తీసుకునేదాన్ని +1 చేసుకోవాలి. 3 + 1 to 6 అంటే 4 నుంచి 6 వరకు. 6 వరకు అంటే 6 ఇంక్లూడ్ కాదు 4 5 వస్తుంది 46. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ కదా ఇది లిస్ట్ లో కాబట్టి ఎక్స్ ఆఫ్ 6 కోలన్ అపెండ్ చేస్తాం. ఓకే, 6 to ending. ఓకే, ఇది నాకు స్ట్రైక్ అండ్ లాజిక్. ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. సో సేమ్ ఇప్పుడు నాకు వచ్చిన దాంట్లో మరోసారి చెప్తాను. కాంతి ఒకసారి నాకు కమెంట్ అడగండి. ఓకే ఓకే, ఏం చేసినావు? ఈ టెంప్ దగ్గర ఏంటి చిన్నది? కాంతి ఉట్టిది కాంతి, ఎంటీ టెంప్ అట్లంటే అపెండ్ చేసుకోమని చెప్పేటట్టు. స్ప్లిట్ వాల్యూ అపెండ్ రాంగ్ చిన్ని. ఓకే, ఇక్కడ ఒక డబుల్ కోట్ ఇచ్చినావు, డబుల్ కోట్ ని ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నావు. ఇంక్రిమెంట్ అవ్వదు కదా స్ట్రింగ్ ఎలిమెంట్. అవ్వదా? అపెండ్ చేసుకో, ఈక్వల్ టు I చేసుకుంటే వస్తుంది. ఓకే 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 ఓకే,
సో ఇప్పుడు సేమ్ అదే లాజిక్ లో మళ్ళీ ఒకసారి దీనిపైన చూద్దాం. ఇప్పుడు ఇండెక్స్ ఏమొస్తుంది? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇదే కదా. సో నేనేమంటున్నా, స్పేసెస్ ఫస్ట్ సేవ్ చేసుకుంటా. స్పేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఇండెక్సెస్ 1 4 8. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తా, ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఒకవేళ స్పేసెస్ ఇండెక్స్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ అయింది అనుకో, దెన్ లిస్ట్ కి ఏం అపెండ్ చేస్తాం? డైరెక్ట్. లేకపోతే అది కూడా అవసరం లేదు. లిస్ట్ కి ఫస్ట్ ఏం అపెండ్ చేయాలి? ఫస్ట్ అపెండింగ్ ఎల్ డాట్ అపెండ్ ఫస్ట్ అపెండ్ చేయాల్సింది ఎక్స్ ఆఫ్ 0 0 కోలన్ స్పేసెస్ ఎలిమెంట్ లో ఏముంటుంది? ఫస్ట్ ఎలిమెంట్. ఓకే. స్పేసెస్ ఆఫ్ 0. ఓకే. ఓకే. సపోజ్ ఈ స్పేస్ 2 డిజిట్స్ తర్వాత ఉంది అనుకో, అప్పుడు 2 ఉంటుంది. అప్పుడు నువ్వు 0 నుంచి 1 వస్తుంది అక్కడ. స్పేసెస్ ఆఫ్ 0 అంటే ఈ ఎలిమెంట్. అర్థమైంది. క్లియరా? ఓకే. అండ్ లాస్ట్ ఎలిమెంట్ కి ఏముంటది? ఎల్ డాట్ అపెండ్ ఎక్స్ ఆఫ్ స్పేస్ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్. ఓకే. స్పేసెస్ లో లాస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ అంటే -1. ఇది 8 నుంచి ఎండింగ్ వరకు. ఓకే. సో ఈ రెండు లూప్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో ఎన్ని అయితే ఉంటాయో ఎలిమెంట్స్, వీటన్నిటికీ లూప్ లో పెట్టాలి. ఓకే. లూప్ లాజిక్ ఏంటిది? ఎల్ డాట్ అపెండ్ ఎక్స్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ +1 నుంచి సెకండ్ ఎలిమెంట్. నువ్వు ఏ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే అది. ఓకే. ఓకే. ఎలిమెంట్ 1 కి +1 యాడ్ చేసి 2 టిల్ ఎలిమెంట్ 2. ఇది లాజిక్. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉంది అనుకో, 1 + 1 ఎలిమెంట్ 2 నుంచి సెకండ్ ఎలిమెంట్ ఏముంది? 4 వరకు. అంటే 2 3 నెక్స్ట్ అపెండ్ అవుతాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ టైం ఏమవుతుంది లూప్ లో? ఈ రెండు. ఓకే. 4 అనేది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. 4 + 1 5 నుంచి టిల్ 8. ఓకే. ఓకే. లాజిక్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? లేదు, అర్థమైంది. వెంకీబాయ్, బిందు, శ్రీకాంత్, అన్వేష్ ఎవరు లేరు అక్కడ. ఇంకో విధంగా ఇంకొకటి కూడా సేమ్ స్పేసెస్ లాజికే, బట్ ఈ టైప్ కాదు. స్పేస్ ఇండెక్స్ తీసుకోం అప్పుడు. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రై ఇన్ స్ట్రింగ్ అని వెళ్తాం అనమాట. ఫ్రై ఇన్ ఎక్స్. ఓకే. ఫ్రై ఇన్ ఎక్స్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఐలో ఏమొస్తుంది? 2 అనే వాల్యూ వస్తుంది. హలో. అవునవును, కరెక్ట్ చెప్తాను. ఓకే. ఈ 2ని నేను ఒక స్ట్రింగ్ గా తీసుకుంటా. ఓకే. అర్థం అవట్లేదా? ఓకే. ఎంటీ స్ట్రింగ్ సపోజ్ ఎంటీ స్ట్రింగ్ కాదు, ఎస్ తీసుకుందాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ చేస్తా ఫస్ట్. ఓకే. ఎప్పుడు ఇఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్ టు స్పేస్ అయితే, ఐ స్పేస్ కానప్పుడు ఎస్ లోకి ఎలిమెంట్ యాడ్ చేస్తాం. ఓకే. 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 నెక్స్ట్ ఐ ఒకవేళ స్పేస్ అయింది అనుకో, స్పేస్ అయితే అప్పుడు ఎల్ డాట్ అపెండ్ ఇంట్ ఆఫ్ ఎస్. ఈ ఎస్ లోకి అపెండ్ చేసుకున్నా కదా ఒకసారి 2, దాన్ని ఇంటీజర్ గా మార్చుకుంటా. చిన్న 1 minute. ఓకే. ఓకే. ఫస్ట్ ఈ లాజిక్ ఫాలో అవ్వకుండా వెళ్దాము. ఫస్ట్ ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఐలో ఫస్ట్ 2 అనేది వస్తుంది. 2 ఈక్వల్ టు స్పేసా? కాదు కదా. కాదు. సో ఎస్ లోకి 2 సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎలిఫ్. ఓకే. నెక్స్ట్ ఐ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐ ఈక్వల్ టు స్పేసా? కాదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సేమ్ లూప్ లోకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఐలోకి ఏమొస్తుంది? స్పేస్ వస్తుంది. ఓకే. ఐ నాట్ ఈక్వల్ టు స్పేస్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఐ ఈక్వల్ టు స్పేస్ కరెక్ట్ కదా. అవును. సో ఇప్పుడు లిస్ట్ లోకి ఏం అపెండ్ అవుతుంది? ఇంటీజర్ ఆఫ్ 2. సో ఇంటీజర్ ఆఫ్ ఎస్ లో ఉన్నది 2 అనేది ఉంది, దాన్ని ఇంటీజర్ గా మార్చి అపెండ్ చేస్తున్నాం 2.
ఓకే ఓకే ఓకేనా? ఓకే కాంతి. నౌ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి. ఇట్లానే సేమ్ నెక్స్ట్ టైం వస్తుంది 4 అనే ఎలిమెంట్ వస్తుంది. ఓకే ఓకే 4 అనే ఎలిమెంట్ కూడా S లోకి యాడ్ అవుతుంది. సేమ్ మెథడ్ ఇక్కడ స్పేస్ రాగానే మళ్ళీ 4 ఇంటీజర్ కన్వర్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 9 వస్తుంది. 9 యాడ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 6 వస్తుంది. S లోకి 9/6 వస్తుంది. ఓకే కరెక్టేనా? కరెక్టే కాంతి. ఏం కరెక్షన్? 96 నెంబర్ రావాలి కదా. 96 సపరేట్ కదా? S S + I అని రావాలి. అట్లా కాదు, S + I స్ట్రింగ్ యాడ్ అవ్వకుండా వెళ్ళాలి. స్పేస్ వచ్చే వరకు ఆ స్ట్రింగ్ యాడ్ అవుతుంటది ఎలిమెంట్. ఓకే 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 కాంతి. మళ్ళీ S S + I అంటే అదే ఫస్ట్ ఒక S లో 9 ఉంటుంది, నెక్స్ట్ 6 యాడ్ అవుతుంది, 96 అవుతుంది స్ట్రింగ్ ఫార్మాట్ లో. ఇంటిజర్ గా మారిస్తే 96 అవుతుంది. ఓకే మళ్ళీ స్పేస్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం కావాలి? స్పేస్ వచ్చినప్పుడు స్ట్రింగ్ ఎంటీ కావాలి ఫస్ట్. ఓకే S లోకి ఎంటీ స్ట్రింగ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే అపెండ్ అయిపోతుందో అప్పుడు ఎంటీ స్ట్రింగ్ అవుతుంది అది. ఓకే ఈ లాజిక్ ఎందుకంటే ఇంత ముందు బాగుంది. ఫస్ట్ S ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. ఓకే ఫర్ I in X అంటే I లో ఫస్ట్ 2 వస్తుంది. 2 ఈక్వల్ టు స్పేస్. ఆ స్పేస్ కాదు కాబట్టి ఆ ఎంటీ స్ట్రింగ్ కి 2 యాడ్ అవుతుంది. స్పేస్ వచ్చేంత వరకు ఆ స్పేస్ రాకపోతే అది యాడ్ అవ్వకుంటూ వెళ్తూనే ఉంటది అనమాట. సపోజ్ నెంబర్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ 242 అని ఉంది నెంబర్ ఫస్ట్. సో స్పేస్ కాదు, మళ్ళీ ఇంకో ఎలిమెంట్ వస్తుంది. ఇంకో ఎలిమెంట్ కూడా మళ్ళీ స్ట్రింగ్ యాడ్ అవుతుంది 242. నెక్స్ట్ ఎప్పుడైతే స్పేస్ వస్తుందో స్పేస్ వచ్చినప్పుడు లిస్ట్ లోకి అపెండ్ చేస్తాం. ఈ మొత్తం స్ట్రింగ్ ని ఇంటీజర్ గా అపెండ్ చేస్తాం. 242 అపెండ్ కాగానే నెక్స్ట్ ఏంటిది? స్పేస్ వచ్చిందంటే నెక్స్ట్ ఎలిమెంట్ వేరేది కదా, వేరేది ఉంటది కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ స్ట్రింగ్ లో 242 ఇలా స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి S ఎంటీ స్ట్రింగ్ చేస్తాం. ఓకే ఎంటీ స్ట్రింగ్ చేసినప్పుడు ఏంటిది? మళ్ళీ నెక్స్ట్ లో ఒక నెంబర్ వచ్చింది, 4 అనే డిజిట్ ఎన్కౌంటర్ అయింది. 4 రాగానే ఏంటి? మళ్ళీ ఆ స్ట్రింగ్ కి 4 యాడ్ అవుతుంది ఎంటీ స్ట్రింగ్ కి. ఓకే మళ్ళీ అపెండ్ చేస్తుంది. మళ్ళీ స్పేస్ వచ్చింది అనుకో, స్పేస్ వచ్చేంత వరకు యాడ్ అవ్వకుంటూ వెళ్తూనే ఉంటాయి డిజిట్స్ ఆ స్ట్రింగ్ కి. తర్వాత ఎప్పుడైతే స్పేస్ వస్తే అప్పుడు అపెండ్ అవుతుంది. ఓకే ఓకే అర్థమైందా? ఓకే అర్థమైంది కాంతి. ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. దీనికి కూడా అర్థం లేదు, రాస్తే అదే వస్తుంది. సో ఫస్ట్ స్పేసెస్ లాజిక్. సో స్పేస్ ఇండెక్స్ ఎక్కడ ఉందో, స్పేస్ ఇండెక్స్ అని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాము, దాంట్లో యాడ్ చేసుకున్నాము. ఓకే సో ఫర్ I in X లో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటున్నాం కదా, 2 3 6 8. ఓకే I in రేంజ్ ఫంక్షన్ వాడాలి. ఓకే లెంత్ ఆఫ్ ఇండెక్స్ కదా నేను సేవ్ చేసుకోవాల్సింది. ఓకే అవును. X of I అనేది స్పేస్ అయింది అనుకో, స్పేస్ ఇండెక్స్ లిస్ట్ లోకి అలా రావాలి. ఓకే ఫ్రెండ్ ఆఫ్ I స్పేస్ స్పెల్లింగ్. ఓకే ఇప్పుడు స్పేస్ ఇండెక్స్ చెక్ చేద్దాం. ఓకే 136 0 1 1 స్పేస్ ఉంది. ఓకే 2 3 ప్లేస్ లో స్పేస్, 4 5 6 ప్లేస్ లో స్పేస్. ఓకే డన్. ఓకే నెక్స్ట్ స్పేస్ ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు నెంబర్స్ ని సెపరేట్ చేసుకోవాలి కదా. అవును. ఓకే నెక్స్ట్ సెపరేట్ చేయాలి. సో సపరేషన్ ఎట్లా చెప్పినాను? ఫస్ట్ నెంబర్ లిస్ట్, సపోజ్ ఒక లిస్ట్ ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. ఓకే ఈ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా అపెండ్ చేస్తా? ఫస్ట్ ఎలిమెంట్ X of 0 దిస్ లిస్ట్ లో ఫస్ట్ అక్కడి వరకు స్పేస్ ఇండెక్స్ 0 వరకు. ఓకే ఆ తర్వాత ఏం అపెండ్ అవ్వాలి? రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని అపెండ్ అవ్వాలి.
range range 0, length of space index space index. Indexes ఉన్నాయనుకో ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి? 1 2 3 ఉన్నాయి. Length of the last index -1 last -1. Okay. సో ప్రతిసారి ఏం అపెండ్ అవుతుంది లిస్ట్ లోకి? ఏం అపెండ్ అవుతుంది? x ఆఫ్ ith ఎలిమెంట్ అంటే ఏదైతే ఉందో. ఓకే, స్పేస్ ఇండెక్స్ లిస్ట్ లో ith ఎలిమెంట్ ఏది ఉందో ఆ ఎలిమెంట్ కి +1 నుంచి ఓకే +1 నుంచి స్పేస్ ఇండెక్స్ లో సెకండ్ ఎలిమెంట్ ఏదైతుందో ఆ ఎలిమెంట్ వరకు i+1. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ కూడా అపెండ్ చేయాలి కదా. append of x of space index of comma semicolon -1. Let's see list. ఓకేనా? ఓకే కాంతి, వచ్చింది కదా ఇప్పుడు. వచ్చింది ఫార్మాట్ లో లేదు అది. సో ఇంట్ ఓకే చిన్న డన్. సో ఇప్పుడు వేరే 2 స్పేస్ 56 స్పేస్ ఓకే కదా? ఓకే, ఇది మనం అనుకున్న లాజిక్. ఇంకో లాజిక్ చూద్దాం. సో ఒకవేళ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా, సో ఎస్ ప్రింట్ చేస్తే ఏముంటుంది? ఎస్ లో ఏముండదు. ఓకే, సపోజ్ ఎస్ కి నేను 2 యాడ్ చేసిన ఫార్మాట్ లో, స్ట్రింగ్ ఫార్మాట్ యాడ్ చేసిన అనుకో. ఇప్పుడు ఎస్ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? సారీ, ఓకే, మళ్ళీ ఇదే ఎస్ కి నేను ఒకవేళ 6 యాడ్ చేసిన 6 వస్తుంది, 26 వస్తుంది. ఆ స్ట్రింగ్ కి ఎంప్టీ స్ట్రింగ్ కి 2 యాడ్ చేసిన 2 to 6. ఓకే అర్థమైంది. ఈ లాజిక్ లో రాద్దాము. ఫస్ట్ ఇనిషియల్ గా ఏముంటది? స్ట్రింగ్ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాం. range of in x. ఓకే, ఇఫ్ i అనేది స్పేస్ అవ్వలేదు అనుకో. స్పేస్ అవ్వలేదు అంటే ఏంటిది? అది నెంబరే కదా. అవును, s is equal to s plus i చేయాలి. లేదు, అది ఒకవేళ స్పేస్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అది స్పేస్ ఎలిమెంట్ వచ్చింది అంటే అక్కడికి నెంబర్ అయిపోయినట్టు కదా. అవును, నెంబర్ లిస్ట్ లోకి అపెండ్ చేద్దాం. ఓకే, నెంబర్ లిస్ట్ లో అపెండ్. తర్వాత ఎస్ నేమ్ చేయాలి, ఎంప్టీ స్ట్రింగ్ చేయాలి మళ్ళీ. ఓకే డన్. ఒక నెంబర్ లిస్ట్, ఎంప్టీ నెంబర్ లిస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ నేను నెంబర్ లిస్ట్ ప్రింట్ చేసిన అనుకో, ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రింగ్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టైప్ కాస్టింగ్ చేయాలి. ఓకే డన్. అర్థమైందా? జస్ట్ ఇక్కడ లాజిక్ ఏం లేదు. నార్మల్ గా నెంబర్స్ నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ జస్ట్ స్ట్రింగ్ అపెండ్ చేసుకుంటూ వెళ్తున్నావు. అర్థమైంది కాదు. దానికి ఫస్ట్ ఇది ఎక్స్ లో ఉంది అనుకుందాము. ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటా ఫస్ట్. ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ i in x. i in x అన్నప్పుడు i లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇది 2 స్పేసా కదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ స్పేస్ కాదు అంటే అప్పుడు ఏం చేయాలి?
స్పేస్ కానప్పుడు అది నెంబర్ కదా, సో నెంబర్ కాబట్టి నెంబర్ కి అపెండ్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్ కి ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్ యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 3 కూడా స్పేస్ కాదు, స్పేస్ కాదు కాబట్టి 23 అనేది ఒక నెంబర్ ఫామ్ అవుతుంది, స్ట్రింగ్ యాడ్ అవుతుంది స్పేస్ కానంత వరకు. ఎప్పుడైతే స్పేస్ ఎన్కౌంటర్ అవుతుందో, స్పేస్ రాగానే ఏంటిది, ఒకవేళ స్పేస్ వచ్చిందంటే ఓకే ఇక్కడ వరకు ఈ నెంబర్ అయిపోయినట్టు కదా మనకి. అవును, ఆ నెంబర్ అయిపోయింది కాబట్టి లిస్ట్ లో అపెండ్ చేస్తావు. ఏమైనా అపెండ్ చేస్తావు, ఇంటీజర్ ఆఫ్ ఎస్. ఇంతవరకు యాడ్ అయిన నెంబర్ మొత్తం ఇంటీజర్ గా కన్వర్ట్ చేసేస్తాం అంతే. ఇంట్ ఆఫ్ ఎస్ అంటే 23 అనే స్ట్రింగ్ లో ఉన్నది 23 అయిపోతుంది. స్పేస్ వచ్చిందంటే ఏంటి, ఆ తర్వాత ఉన్నదంటే మళ్ళీ కొత్త నెంబర్ కదా, కొత్త నెంబర్ కాబట్టి స్ట్రింగ్ ని మళ్ళీ ఎంటీ స్ట్రింగ్ ఫార్మ్ ఇనిషియేట్ చేయాలి. ఓకే 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 డన్. ఈ లాజిక్ ఇంతే. అర్థమైందా ఇప్పుడు రెండు? ఎవరికైనా డౌట్స్? అర్థమైంది. వెంకీ బాయ్ 19 వెంకీ క్లియర్ ఉన్నాడు వచ్చింది క్లియర్. మనం సపరేట్ చేయగలిగినాము. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం చెప్పింది. సో ఎనీ లాజిక్ ఏదైనా ఫాలో అవ్వచ్చు, ఇంకా ఏదైనా కొత్తగా వస్తే అది కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఎంటర్ చేసిన దాంట్లో కొత్త నంబర్ ఇన్సర్ట్ చేయాలి, ఒక నంబర్ డిలీట్ చేయాలి, ఒక నంబర్ సెర్చ్ అంటే ఆ నంబర్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఇక్కడ కూడా నాకు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ అన్ని నాకు క్లియర్ గా చెప్పు, అప్పుడు చేస్తాను. చెప్పకండి. ఓకే, డిలీట్ చేస్తాం. డిలీట్ చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిలీట్ చేసేయాలా, లేకపోతే ఒకవేళ నా లిస్ట్ లో 3ని డిలీట్ చేయమన్నావు అనుకో, లిస్ట్ లో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసిన అనే నెంబర్ ను డిలీట్ చేయమన్నావు, 2-3 టైమ్స్ ఉంది నా దాంట్లో లిస్ట్ లో, 2-3 టైమ్స్ మొత్తం డిలీట్ చేయాలా, ఓన్లీ వన్స్ డిలీట్ చేయాలా? లేదు, ఎక్కడెక్కడ 3 కనబడితే అన్ని డిలీట్ చేయాలి అంతే. ఓకే డన్. నెక్స్ట్ లాజిక్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, అంటే ప్రోగ్రామ్ చేసే ముందు ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్ కి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇన్సర్ట్ చేసేటప్పుడు సేమ్ 6, 7, 9 ఏదో నెంబర్స్ ఉన్నాయి ఇలా. ఓకే, ఇన్సర్ట్ చేయాలి అనేది నువ్వు ఇండెక్స్ బేస్ లో ఇస్తావా, లేకపోతే ఈ నెంబర్ కి మధ్యలో ఇన్సర్ట్ చేయమని ఇస్తావా, లేదా ఈ నెంబర్ తర్వాత ఇన్సర్ట్ చేయమని ఇస్తావా? ఇప్పుడు 7-9 మధ్యలో ఇన్సర్ట్ చేయాలి కాంతి అట్లా. ఓకే, 7-9 మధ్యలో ఇన్సర్ట్ చేయాలి, నువ్వు ఎంటర్ చేస్తావు అంతే కదా? అంతేనా? అంతే కాంతి, అంతే. ఓకే డన్. ఇంకా ఏముంది? ఇన్సర్ట్, సర్చ్. ఓకే డిలీట్, సర్చ్. ఆ నంబర్ ఎక్కడ ఉందో అసలు ఆ నంబర్ ఉందా లేదా చెప్పాలి అంతే. అరేలో 23 ఉందా లేదా చెప్పాలి అంతే. ఉందా లేదా చెప్పాలి అంతే కదా? ఇవన్నీ లాజిక్స్. ఓకే, సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి కదా యూజర్ నుంచి. అంటే సర్చ్ చేద్దాం అనుకుంటున్నాడా, ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాడా, డిలీట్ చేద్దాం అనుకుంటున్నాడా, ఈ 3లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా పర్సన్. ఓకే, దానికి యూజర్ ఇన్పుట్ అని ఒకటి తీసుకుందాం, వేరియబుల్. ఇలా యాక్సెప్ట్ చేద్దాం, ఇక్కడ మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, వన్ సెర్చ్. ఓకే, వన్ సెర్చ్ కి 2 ఇన్సర్టింగ్, 3 డెలిషన్. ఓకే, ఇప్పుడు ఏ ఇన్పుట్ సెలెక్ట్ చేస్తాడో దాన్ని బట్టి మనం దానికి ఒక్కొక్క లాజిక్ రాయాలి. ఓకే, సో ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ సర్చ్ చేయడానికి ఫస్ట్ లాజిక్ రాద్దాం, నెంబర్ని ఎట్లా సర్చ్ చేస్తామని. ఓకే, ఒక లిస్ట్ లో నెంబర్ని ఎట్లా సర్చ్ చేస్తామో ఫస్ట్ ఒక లాజిక్ రాద్దాం.
ఒక లిస్ట్ లో నెంబర్ ఎట్లా ఎంటర్ చేస్తామో ఒక లాజిక్ రాద్దాం, ఒక లిస్ట్ లో నెంబర్ ఎలా డెలీట్ చేస్తామో దానికి ఒక లాజిక్, మొత్తం 3 ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆ 3 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఇఫ్ లో పెట్టినాం అనుకో, ఈ పర్సన్ ఏ సెలెక్ట్ చేస్తే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే 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 సో సర్చ్ చేయడానికి ఎలిమెంట్ సర్చ్ చేయాలి. సర్చ్ చేయాలంటే ఏ నెంబర్ నువ్వు సర్చ్ చేద్దాం అనుకుంటున్నావు అనే నెంబర్ ఎంటర్ అంటే చేయాలి ఒక కదా. కాదు, లిస్ట్ లో search నీకు ఏ element, search నెంబర్ ఉందా number. లేదా తెలుసుకోవాలనుకోవడానికి ఒక నెంబర్ ఎంటర్ చేయాలి కదా. అవును అదే అవును కాదు సెర్చ్ నంబర్ అని వస్తాను. ఓకే, నెంబర్ ఎంటర్ చేయాలి, నెంబర్ టు బి సర్చ్డ్. ఓకే, నెంబర్ టు బి సర్చ్డ్. ఈ నెంబర్ ఎంటర్ చేస్తా. ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్ ఉందా లేదా డిస్ప్లే అవ్వాలి, అంతే కదా. ఏ ప్లేస్ లో ఉందని కూడా డిస్ప్లే అవ్వాలా. ఉందా లేదా డిస్ప్లే అవ్వాలి అంతే, ఏ ప్లేస్ అక్కర్లేదు. ఓకే, ఉందా లేదా డిస్ప్లే చేద్దాం. సో ఫర్ ఐ ఇన్ నెంబర్ లిస్ట్ లో, ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ లో చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ సపరేట్ చేసుకున్నాం కదా ఎలిమెంట్స్ అన్ని. కాంతి ఏ పొజిషన్ లో ఉన్నది కూడా తెలియాలి కాంతి. సరే, ఓకే, ఏ పొజిషన్ లో ఉంది కూడా తెలుస్తుంది. ఓకే, ఫర్ ఐ ఇన్ ఎల్ ఇఫ్ ఇక్కడ ఒక్కొక్క నెంబర్ వస్తుంటది కదా లిస్ట్ లో. ఇప్పుడు సపోజ్ లిస్ట్ లో మనకి 2, 6, 7, 9, 10 ఉంది. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఐ లో ఫస్ట్ 6 వస్తుంది, నెక్స్ట్ 7 వస్తుంది, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10 వస్తాయి కదా. ఓకే అవును ఓకే, ఈ ఐ అనేది మనం ఎంటర్ అంటే సర్చ్ చేసే నెంబర్ కి ఈక్వల్ ఉంది అనుకో, దెన్ ప్రింట్ నంబర్ ప్రెసెంట్. ఓకే, ప్రెసెంట్ అట్ ఎక్స్ లొకేషన్. అదే లేకపోతే ఏ లొకేషన్ ఆ లొకేషన్ ఎట్లా వస్తుంది మనకు. లొకేషన్ రావాలంటే ఎప్పుడైతే ఇండెక్సెస్ రావాలో అప్పుడు ఈ ఫంక్షన్ వాడాలి. ఓకే ఓకే, సో ఎల్ ఆఫ్ ఐ, ప్రతిసారి ఎల్ ఆఫ్ ఐ నేను చెక్ చేస్తూ ఉంటాను. ఫార్మాట్ ఓకే లొకేషన్. ఓకే సో కొద్దిసేపు వరకు ఈ యొక్క కోడ్ పక్కన పెట్టు. ఇది ఈ సెల్ లేదనుకుందాం కొద్దిసేపు. సరే ఓకే, L2654 21 23 కదా. Let's search for 21 search చేద్దాం. ఓకే, present at 4th index. వచ్చింది. ఓకే, 0 1 2 3 4. సో లిస్ట్ లో మనం జనరల్ గా +1 యాడ్ చేసుకుంటే present at 5th పొజిషన్ 1 2 3 4 5. ఓకే, సర్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ అదే ఇన్సర్ట్ చేయాలి. ఓకే ఓకే, నెంబర్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడానికి లాజిక్ ఓకే, బట్ ఏమన్నా నువ్వు ఏ 2 నెంబర్స్ మధ్యలో నేను ఇన్సర్ట్ చేయాలని డిసైడ్ అవ్వాలి కదా. అవును ఓకే, సో దానికి కూడా సేమ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా, ఏ 2 నెంబర్స్ మధ్యలో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది. అవును, ఇన్సర్ట్ కి ఇప్పుడు అపెండ్ వాడచ్చు అంతే. అపెండ్ ఆఫ్ చెప్తా చిన్న 1 minute. ఇప్పుడు వచ్చింది. ఓకే రైట్. సో ఫస్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, ఇన్సర్ట్ చేయడానికి కండిషన్ తీసుకున్నాము. ఓకే, ఇన్సర్ట్ కండిషన్. ఓకే, కండిషన్ ఎంటర్ చేయాలి నువ్వు. అంటే నాకు ఇక్కడ ఏంటి 21 కి 23 కి మధ్యలో ఒక నెంబర్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తాను, 21 23 మధ్యలో ఇన్సర్ట్ చేయాలని కండిషన్ ఎంటర్ చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ నెంబర్స్ ఫస్ట్ లిస్ట్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత, ఒకవేళ ఈ లిస్ట్ లో 21 23 రెండు పక్క పక్కన ఉంటే నెంబర్స్, ఒకవేళ
ఓకే. నెంబర్స్ 2 పక్క పక్కన ఉంటే అప్పుడు ఏ నెంబర్ ఎంటర్ చేయాలో నేను అడిగి ఆ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అవును. ఓకే. సపోజింగ్ నా లిస్ట్ ఏంటి 2, 6, 54, 3, 21, 23, 65 కదా! నేనేం అడుగుతున్నా అంటే 54కి 65కి మధ్యలో నెంబర్ ఇన్సర్ట్ చేయమని అడుగుతున్నా. 54 ఎక్కడుంది? 65 ఎక్కడ ఉంది? నాట్ నాట్ పాసిబుల్ అనేది మెన్షన్ చేయాలి. ఇంకొకటి 54 56కి మధ్యలో నేను ఎంటర్ చేయమని అడుగుతున్నా నెంబర్. ఆ నెంబరే లేదు అక్కడ. ఓకే. సో ఇవన్నీ పాసిబుల్ అవ్వని కేసెస్. సో ఫస్ట్ పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి వాడు ఇచ్చిన కండిషన్ కి. ఓకే. ఓకే. సో ఈ కండిషన్ లో నుంచి ఏమేమి నెంబర్స్ ఉన్నాయో నెంబర్స్ తీసుకోవాలి మనం ఫస్ట్. ఓకే. ఓకే. నెంబర్స్ తీసుకోవాలంటే లాజిక్ మళ్ళీ అదే ఓకే. ఈ లాజిక్ తీసుకున్నాను ఇక్కడ. ట్రై ఇన్ ఇప్పుడేంటి ఇన్సర్ట్ కండిషన్. ఓకే. దాని నెంబర్స్ వచ్చేసినాయి అంటే 21, 23 రెండు వస్తాయి మనకి ఇప్పుడు నెంబర్స్. 21 ప్లస్ 23 అని ఎంటర్ చేశాను అనుకో. ఇప్పుడు ఎన్ఎల్ లో ఏముంటది? ఏమంచినాయి 21, 23 కదా. 21 వచ్చింది 2 రాళ్ళు. యా లాస్ట్ ఎలిమెంట్ అయితే వస్తుంది కాలన్ -1 కాలన్ -1 కాలన్ పెట్టి వస్తుంది. అవును ఇందాక కరెక్టే వచ్చిందన్నా మరి. ఓకే. లాస్ట్ వన్ ప్రాజెక్ట్ మర్చిపోయినాం మనం. అదే -1 కాలన్ స్పేస్ అయ్యే వరకే వస్తుంది. స్పేస్ రానప్పుడు రావట్లేదు కదా అది. అవును. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, రేంజ్ ఫంక్షన్ పెడదాం ఇంకా బెటర్. ఓకే. లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే స్ట్రింగ్ లోకి యాడ్ అవుతుంది. 23 అనేది ఎస్ లోకి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత అక్కడికి లూప్ అయిపోతుంది. ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ స్పేస్ ఉంటేనే అది ఇంటీజర్ కన్వర్ట్ అయ్యి లిస్ట్ అపెండ్ అవుతుంది కదా. అవును. ఓకే. స్పేస్ లేదు కాబట్టి అక్కడికే లూప్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, రేంజ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ అంటే ఐ వాల్యూ అనేది లెంత్ ఆఫ్ ఇన్సర్ట్ కండిషన్ కి -1 ఈక్వల్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి నేను? అప్పుడు కూడా అపెండ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఐ అనేది ఓకే. ఓకే. రికార్డింగ్ పెట్టు, బంద్ చేద్దాం. ఓకే. ఓకే. ఏమైనా కన్ఫ్యూజన్? కన్ఫ్యూషన్ ప్రస్తుతానికైతే లేదు. రేంజ్ పెట్టినా కాబట్టి అన్నిటికీ UPI అని వాడలేను. ఇప్పుడు ఇన్సర్ట్ కండిషన్ ఆఫ్ ఐ అనే వాడాలి. అవునవును. అదొకటే చేంజ్ చేసిన, ఇంకొకటి ఈ చేంజ్ చేసా. ఏంటిది? లాస్ట్ ఎలిమెంట్ యాడ్ అవ్వట్లేదు కాబట్టి ఒకవేళ ఐ అనేది ఐ వాల్యూస్ ఏమొస్తాయి ఇప్పుడు ఈ 21, 23 ఉంది అనుకో ఎగ్జాంపుల్. 0, 1, 2, 3, 4 అనేది లాస్ట్ ఐ వాల్యూ కదా. అవును. ఒకవేళ ఇది లాస్ట్ ఐ వాల్యూ 4 అని వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఆ తర్వాత ఎలిమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి డైరెక్ట్ గా ఉన్న లాస్ట్ పార్ట్ ని అపెండ్ చేసేస్తాను. ఓకే. 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 ఇప్పుడు 21, 23 ఏమైంది? ఒకటే వస్తుంది కాంతి. 1 minute. కండిషన్. ఓకే.
ఏమైంది ఎక్కడ మిస్ అవుతుంది? అది ఒకటే తీసుకుంటుంది, సెకండ్ వన్ ఇటరేషన్ అవ్వట్లేదు ఏంది అది. అంటే నాకు తెలిసి నెక్స్ట్ క్యారెక్టర్ నెక్స్ట్ నంబర్ దగ్గరనే తేడా పడుతుంది అది ఎందుకో. ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఫస్ట్. ఓకే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ లూప్ లో ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో, తర్వాత వెళ్ళిపోతుంది కదా. అవును. నెక్స్ట్ కండిషన్ చెక్ చేయదు కదా పైథాన్ లో. ఓకే డన్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ నేను కండిషన్ ఎంటర్ చేసి ఆ కండిషన్ నుంచి నెంబర్స్ అప్టైన్ చేశాను 21, 23. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ కంటిన్యూస్ గా మన లిస్ట్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, మన లిస్ట్ ఏంటిది? ఎల్. ఓకే చెప్పండి. రేంజ్ ఆఫ్ 0, లెంత్ ఆఫ్. ఓకే ఇప్పుడు ఏం చెక్ చేస్తా అంటే ఇఫ్ ఎల్ ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు ఈ మనం ఆప్షన్ చేసుకున్న నెంబర్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఎట్లా వస్తుంది? ఎన్ఎల్ ఆఫ్ 0 అయ్యి ఓకే ఎల్ ఆఫ్ ఐ ప్లస్ 1 అనేది ఓకే ఎన్ఎల్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. అర్థమైందా లాజిక్? ఓకే లిస్ట్ లో సపోజ్ 9 సర్చ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నా? ఎల్ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ ఫస్ట్ 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు ఎల్ ఆఫ్ ఐ అంటే ఏంటిది? 6. ఓకే 6 ఈక్వల్ టు 7 అని అంటే మనం ఎంటర్ చేసిన కండిషన్ ఏంటి? 7, 9 ఉండాలి. ఓకే 7. ఎల్ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే ఎల్ ఆఫ్ 1 నెక్స్ట్ ఎలిమెంట్ 7 ఈక్వల్ టు 9. ఈ రెండు చెక్ చేస్తున్నాం. కాదు, నెక్స్ట్ ఏమవుతుంది? ఐ వాల్యూ 1 అవుతుంది. అప్పుడేంటి? 1 అంటే 7 ఈక్వల్ టు 7 అండ్ 7 ఐ వాల్యూ ప్లస్ 1 అంటే 2. 9 ఈక్వల్ టు 9. ఇలా రెండు ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయని చెక్ చేసుకుంటున్నాం. దట్ ఎలిమెంట్ ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే ఈ రెండు మ్యాచ్ అవుతే దెన్ నెంబర్ అడగాలి. ఏ నెంబర్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం అని. ఓకే ప్రింట్ కాదు, ఇన్పుట్. నెంబర్ టు బి ఇన్సర్టెడ్. ఓకే సో ఇన్సర్ట్ చేయడానికి నెంబర్ అడుగుతాం. నెంబర్ అడిగిన తర్వాత అదొకటి చెప్పు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లేదు అంతే. బిందు ఓకే క్లియర్ కదా? ఓకే డన్. ఇప్పుడు ఏం చెక్ చేశాను నేను? అలా సీక్వెన్స్ లో 21, 23 ఉందా లేదా అని చెక్ చేయడానికి లాజిక్. ఓకే ఆ తర్వాత ఉంది కాబట్టి నేను లూప్ లోకి వచ్చా. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏ నెంబర్ ఎంటర్ చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. రెండింటి మధ్యలో నెంబర్ అడుగుతున్నాను. ఓకే నెంబర్ టు బి ఇన్సర్టెడ్. ఓకే ఇప్పుడు నెంబర్ ఎలా ఇన్సర్ట్ చేయాలో దాని లాజిక్ రాద్దాం లోపల. ఇప్పుడు డాట్ ఇన్సర్ట్ అయితే
అది వాడకూడదు కదా చిన్ని. 6 కి 7 కి మధ్యలో నేను 24 అనే నెంబర్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. అవును. అప్పుడు ఏం చేయాలంటే చిన్ని చిన్ని 6 1 మినిట్. సో ఒకసారి దీనికి అప్రోచ్ ఆలోచించు. ఒక 1 మినిట్. ఓకే. కరెంట్ పోయినట్టుంది. ఒక్క సెకండ్ వెయిట్ బిందు. బిందు కరెంట్ పోయింది. 5 to 10 minutes ఆగాలి. ఓకే.
వచ్చిందా గాంధీ కరెంట్? వచ్చింది. రైట్. సో ఏమైనా అప్రోచ్ వచ్చిందా? వచ్చింది కాంతి. అంటే ఇప్పుడు 3కి 6కి ఉంది కదా కాంతి. 6కి 7 మధ్యలో 24 ఇన్సర్ట్ చేయాలి. ఓకే. అంటే ఇండెక్స్ ఆఫ్ ఇది ఇండెక్స్ -1 దగ్గర ఉన్నది అక్కడ ఇన్సర్ట్ చేయాలి కాంతి ఎలిమెంట్. నేనైతే ఇన్సర్ట్ అని ఒకటే తెలుసు కాంతి, ఇంకా వేరే అది కావట్లేదు. బిందుది ఇండెక్స్ బేస్డ్ అంతే. సో ఇప్పుడు ఏం చెక్ చేయాలి? 6, 7 రెండు అడ్జసెంట్ గా ఉన్నాయని నాకు తెలుసు కదా. అవును. ఇక్కడ ఈ పార్ట్ ఏంటి, ఉందా లేదా అనడానికి కోడ్ రాసాను ఇక్కడ వరకు మనం రాసింది. అవును. ఉంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నేను ఆ నెంబర్ ఎక్కడైతే ఫస్ట్ నెంబర్ నేను ఎన్కౌంటర్ అవుతానో అక్కడి వరకు ఒక కొత్త లిస్ట్ లోకి అన్ని సేవ్ చేసుకుంటా. 2, 3, 6 అలా. ఓకే. ఓకే. సమ్ నెక్స్ట్ లిస్ట్ కి ఆ నెంబర్ వచ్చే వరకు అన్ని అపెండ్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఓకే. ఓకే. అపెండ్ చేసుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే 6 వస్తుందో నాకు అప్పుడు ఏం చేస్తా, 6 అనే నెంబర్ నేను ఎన్కౌంటర్ కానీ 6 కూడా అపెండ్ చేసుకొని 6 తర్వాత నేను ఏదైతే నెంబర్ ఇన్సర్ట్ చేయాలో ఆ నెంబర్ ని కూడా అపెండ్ చేస్తా. ఓకే. ఓకే. ఆ తర్వాత మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని అపెండ్ చేయాలి కదా దాని తర్వాత. ఓకే. దాని తర్వాత నేను అపెండ్ చేయాలంటే ఏం చేస్తా, ఎక్స్ ఆఫ్ అపెండ్ లిస్ట్ ఆఫ్, ఇప్పుడు 6 అనే ఇండెక్స్ ఎక్కడ ఉన్నామో ఆ ఇండెక్స్ +1 నుంచి అన్ని ఎలిమెంట్స్. ఓకే. ఓకే. అర్థమైందా? 6కి 6కి 7కి మధ్య నేను ఎంటర్ చేయాలి కాబట్టి 6 ఎక్కడ ఉందో అక్కడి వరకు 6కి ముందు 6 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని లైన్ గా ఒక్కొక్కటి అపెండ్ చేసుకుంటా, వెతుక్కుంటూ 6 ఉందా 6 వచ్చిందా అని చెప్పి. ఓకే. ఎప్పుడైతే నాకు 6 వస్తుందో 6 రాగానే 24 అపెండ్ చేస్తా. 24 అపెండ్ చేసిన తర్వాత 6 తర్వాత ఎలిమెంట్స్ ఏమున్నాయి వాటి అన్నిటిని అపెండ్ చేస్తా. ఓకే. చూద్దాం. నెంబర్ ఎంటర్ చేసుకున్నా. నెక్స్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫర్ i రేంజ్ ఆఫ్ 0, length of L -1. సెమికోలన్. ఓకే. length of L -1. -1 ఎందుకు? length of L -1 పెట్టిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చెక్ చేస్తా, ఫస్ట్ ఒక కొత్త లిస్ట్ కదా, ఇన్సర్టెడ్ లిస్ట్. ఓకే. అపెండ్ ఆఫ్ L of I అనే ఎలిమెంట్ అపెండ్ చేస్తున్నా. ఓకే. అపెండ్ చేసిన తర్వాత నేను ఏం చెక్ చేస్తా, ఇఫ్ L of I అనేది ఈక్వల్ టు మన ఫస్ట్ ఎలిమెంట్ అయిందా లేదా చూసుకోవాలి. NL of 0. ఓకే. ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది దాని అర్థం ఏంటిది, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇన్సర్ట్ చేయాలనుకున్న నెంబర్ అపెండ్ చేయాలి ఆ లిస్ట్ లోకి. ఓకే. IL.append లోకి ఏం అపెండ్ చేస్తా, నేను ఇన్సర్ట్ చేయాలనుకున్న నెంబర్ NI. ఓకే. NI అపెండ్ చేసి నెక్స్ట్ ఇంకా ఏం అపెండ్ చేస్తా, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని అపెండ్ చేయాలి కదా. అవును. రిమైనింగ్ ఎలా వస్తుంది, L of I +1 నుంచి ఎండింగ్ వరకు అన్ని అపెండ్ చేయాలి. అంతేనా? ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, జస్ట్ నాకు ఈ లూప్ ని బ్రేక్ చేసేస్తే ఇక్కడికి నేను. ఓకే. మళ్ళీ ఎగ్జిక్యూషన్ అవ్వకూడదు, ఇంకా మళ్ళీ ఉండాలి, అలా అవుతుంది ఇంకా. ఓకే. బ్రేక్ చేస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఎలిమెంట్ లేదనుకో, అంటే ఆ కండిషన్స్ లేవనుకో, అప్పుడు ఏం చేయాలి, అదే 21, 23 అనే సీక్వెన్స్ లో లేదు, అప్పుడు ప్రింట్ చేస్తాం కండిషన్ డజంట్ సాటిస్ఫై ఏదో ఒకటి. అర్థమైందా? అర్థమైంది. ఓకే. మనకున్న లిస్ట్ లో 2, 6, 54, 3, 21, 23, 65 ఉంది కదా. నేనేం చేద్దాం అనుకుంటున్నా, ట్వంటీ 23 మధ్యలో కదా.
హలో చెప్పండి. చిన్ని ఏమో అవుతుంది ఇక్కడ. అదే రావట్లేదండి. ఏం అవ్వట్లేదు, ఒక్క నిమిషం. ప్రతిసారి చెక్ చేసిన ప్రతిసారి ప్రింట్ అవుతుంది, అట్లా వద్దు కదా. ఎందుకండి ఇది? ఓకే ఓకే ఓకే. అది చెక్ లూప్ చేసిన బయట పెట్టేసే ప్రతిసారి కండి. ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం ఉంటాయి 26 కూడా 23 లేవు ఈ రెండు అని ఒకసారి ప్రింట్ అయింది. 6 54 కి ప్రింట్ అయింది, 54 3 కి ప్రింట్ అయింది, 21 23 కి సెర్చ్ చేసినప్పుడు వచ్చింది. ఓకే ఓకే, అందుకని ఏం చేస్తామంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా. ఓకే, దీనికి ఒక ఫ్లాగ్ పెట్టుకుందాం మనం. ఫ్లాగా? ఒకవేళ ఈ కండిషన్ మ్యాచ్ అయితేనేమో ఈ ఫ్లాగ్ వాల్యూ ట్రూ చేద్దాం. ఓకే ఓకే ఓకే, సో అప్పుడు ఏం చేస్తా, ఫ్లాగ్ ఈక్వల్ టు ఫ్లాగ్ అనేది ఒక వేరియబుల్ అంతే. ఓకే నార్మల్ గా ఫ్లాగ్ లో ఫాల్స్ పెట్టుకున్నాను నేను ఫస్ట్. ఓకే ఓకే, ఎప్పుడైతే నాకు ఈ కండిషన్ మ్యాచ్ అవుతుందో అప్పుడు ఫ్లాగ్ వాల్యూ ట్రూ అవుతుంది. ఒకవేళ ఫ్లాగ్ వాల్యూ ఫాల్సే ఉందనుకో, అప్పుడు ఈ కండిషన్ ఓకే. ఇప్పుడు సపోజ్ మనం లేని నెంబర్స్ ఏంటి చిన్ని, 54 55 అని కొడతాం ఒకసారి. అప్పుడు ఏమో కండిషన్ డస్ నాట్ మ్యాచ్ అని రావాలి. ఓకే, వచ్చింది కదా. వచ్చింది, అవును. ఇదేంది ఎంటర్ నంబర్ 2365? వస్తుంది, ఒక నిమిషం. ఓకే అదా, ఓకే. ట్వంటీ 23 మధ్యలో ఏం ఎంటర్ చేద్దాం, 55 ఎంటర్ చేద్దాం, ఇన్సర్ట్ చేద్దాం. ఓకే ఓకే, వచ్చింది కదా. వచ్చింది. ఇంకొంచెం దీన్ని ఇప్పుడు మాడిఫై చేయాలి, దీన్ని ఇంటీజర్ గా మారవాలి. ఓకే చిన్ని, నెక్స్ట్ ఇవి అపెండ్ అన్నప్పుడు లిస్ట్ ఆఫ్ లిస్ట్ గా మారుతుంది. ప్లస్ అని పెట్టినాం అనుకో, ఆ ఎలిమెంట్స్ మిగతా యాడ్ అవుతుంది లిస్ట్ ప్లస్ యాడ్ అయిపోతుంది. ఓకే, 21 23 మధ్యలో 56 ఎంటర్ చేద్దాం. ఏమైంది? 23 జస్ట్ యాడ్ చేసి పడేసింది అది. ఓకే, అక్కడ ఏం చేసినాం, జస్ట్ ఐఎల్ ప్లస్ లిస్ట్ అపెండ్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టార్ట్ నుంచి మిగతా యాడ్ అవుతున్నాయి, అది మళ్ళీ ఐఎల్ కి అపెండ్ అవ్వట్లేదు. అవును. ఓకే, ఓకే. ఇప్పుడు డిలీషన్ కదా. డిలీషన్ ఏముంటుంది అంత, జస్ట్ డిలీట్ చేయడమే కదా. అంటే ఇదే లాజిక్ క్లాస్ లో ఏమైనా చేంజ్ చేస్తాము అంతే. టైం ఉందా ఇంకా? ఉంది అంతే, బిందు టైం ఉంది కదా, ఆఫీస్కి వెళ్ళాలా. డెలిషన్ కూడా ఒకటి కంప్లీట్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు డిలీట్ చేయాలి ఎలిమెంట్ 2 3 64 21 23 ఈ నెంబర్స్ లో 21 డిలీట్ చేయాలి ఇప్పుడు. ఓకే చిన్ని, నెంబర్ టు బి డిలీటెడ్ 21 అని ఎంటర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, లిస్ట్ లో రిమూవ్ చేస్తాం. ఓకే, ఐలో 2 వస్తుంది, 3 వస్తుంది, 64 వస్తుంది, 21 వచ్చింది అనుకో, అప్పుడు నేను డెలీటెడ్ లిస్ట్ కి అపెండ్ చేయాలి. ఓకే, అది 21 కాకపోతే మాత్రమే అపెండ్ చేసుకుంటూ వెళ్తా, అంతే డెలిషన్ అంటే. డెలిషన్ నెంబర్ టు బి డిలీటెడ్. ఎందుకంత కుక్కని తెచ్చుకున్నా ఏంది డాగి?
నెంబర్ టు బి డెలీటెడ్. ఇప్పుడు ఏం చేస్తా? ఫర్ ఐ లిస్ట్ ఓకే ఐ నాట్ ఈక్వల్ టు డెలీట్ కావాల్సిన నెంబర్ అయింది అనుకో, దెన్ న్యూ లిస్ట్ అప్డేటెడ్ లిస్ట్ లోకి డాట్ అపెండ్ ఓకే. డిలీట్ అవ్వాల్సిన ఎలిమెంట్ అది రెండు సేమ్ అవ్వకపోతేనే అపెండ్ చేస్తాం, లేకపోతే అపెండ్ చేయకూడదు. ఓకే ఓకే, రెండు సేమ్ అయినాయి అంటే మళ్ళీ నువ్వు అపెండ్ చేసినావు అనుకో, అంటే నెంబర్ డిలీట్ అయినట్టు కాదు కదా. అవును. నెక్స్ట్ దీనికి కూడా మళ్ళీ ఫ్లాగ్ పెట్టుకోవాలి కదా, ఆ నెంబర్ ఉందా లేదా చూపించడానికి. ఉంటుంది. కానీ ఫ్లాగ్ అంటే జస్ట్ అది యాక్ట్ అవుతుంది ఫ్లాగ్, లేకపోతే నువ్వు పెట్టుకున్న నేమ్ మనం వేరియబుల్ నేమ్ హేమంత్ అని కూడా పెట్టుకోవచ్చు. అదే డౌట్ వస్తుంది, ఏంది ఫ్లాగ్ ఫ్లాగ్ అని సడన్ గా. ఇండిపెండెన్స్ డే అదే అది నిజంగానే అంత పైతాన్ అనుకోవాలి. అంటే స్టేటస్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, ఫ్లాగ్ ఫాల్స్ అయింది అనుకో, దెన్ నెంబర్ నాట్ ఫౌండ్. అట్లా. ఓకే, ఇప్పుడు ఏం డిలీట్ చేద్దాం? 23 డిలీట్ చేద్దాం. 23 ఎంటర్. డాట్ అపెండ్ ఇది వచ్చింది కొంత. లిస్ట్ ఎంటీ ఇది క్రియేట్ చేయలేదు. ప్రింట్ చేయాలి కూడా కదా లాస్ట్ కి లిస్ట్ ని. అవును. అప్డేటెడ్ లిస్ట్ 23 వచ్చింది. 21, 23, 65 23 లేదు ఇప్పుడు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకున్నది ఏంటి? ఇక్కడ యూజర్ ఇన్పుట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే, ఆ పర్సన్ ఒకవేళ సెలెక్ట్ చేసుకుని 1 అయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? సర్చింగ్ లాజిక్ సెర్చ్ చేయాలి ఇది. సో ఈ లాజిక్ ఇక్కడ పెట్టు. ఓకే, ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈస్ ఈక్వల్ టు 2 అయితే ఆ లాజిక్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఓకే, లేదు యూజర్ ఇన్పుట్ 2 అయింది అనుకో, దెన్ ఇన్సర్టింగ్ కదా, ఇన్సర్టింగ్ టెక్నిక్ తీసుకెళ్ళి ఈవెన్ వీటిని ఫంక్షన్స్ లో కూడా రాసుకోవచ్చు. ఇలా కూడా పెట్టకుండా ఇంకా ఫంక్షన్ రాసుకోవచ్చు, ఇంకా ప్రొఫెషనల్ వే. లాస్ట్ వన్ కి ఫంక్షన్ పెడదాము. ఓకే, యూజర్ ఇన్పుట్ 3 అయింది అనుకో, అప్పుడు ఏమవ్వాలి? డిలీషన్ కదా. ఓకే, డిలీషన్ ఫంక్షన్ రావాలి మనకి. ఓకే, డిలీషన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. దీన్ని ఫంక్షన్ గా మార్చుకోవాలంటే నేను ఈ కోడ్ మొత్తాన్ని ఫంక్షన్ గా మార్చుకోవాలి. డిఫైన్ డిలీషన్. ఓకే, ఓకే శని. ఇప్పుడు ఏముంది? జస్ట్ ఆ డెలిషన్ అనే ఫంక్షన్ మాత్రమే ఇక్కడ కాల్ అవుతుంది. కాపీ చేసుకొని ఏం చేద్దాం? ఇన్సర్ట్ చేద్దాం. 2 కండిషన్ అడుగుతుంది ఇన్సర్షన్. 21, 23 దగ్గర 55 చేద్దాం. yes it's working. డెలిషన్ పనిచేస్తుంది. పనిచేస్తుంది. నెంబర్ టు బి డిలీటెడ్ 21
21 వర్క్ అయితే వర్క్ అంతే. ఓకే డన్. సో మిగతాయి కూడా కావాలంటే వీటిని కూడా ఫంక్షన్ ఫామ్ లో రాసుకుంటే ఇంకా చిన్నగా అయిపోతుంది కోడ్. అదే చేద్దాం మనం కూడా. Everything okay? బా షో ఎడికెళ్ళావు కాంతి? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. ఈ 3 కండిషన్స్ కాకుండా వాడు వేరే నెంబర్ ఎంటర్ చేశాడు అనుకో, అప్పుడు ఓకే చిన్న 4 ఎంటర్ చేసా. చూస్ ఫ్రమ్ అబౌవ్ లిస్ట్. హలో చెప్పండి, చూస్తున్నాం. చిన్ని అంతే చిన్ని. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికి? క్లియర్ కాంతి. కాంతి ఈరోజు నౌకరీలో అప్లై చేసిన కాంతి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. పిలుస్తున్నారా? ఎస్పీ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ అంట. ఓకే. ఓన్లీ ఫ్రెషర్స్ నే కాంతి. 7 lakhs ప్యాకేజ్. వచ్చేసిందా? అప్లికేషన్ తీసుకున్నారు కాంతి. నువ్వు చాలా స్పీడ్ ఉన్నారు. వచ్చేసిందట. రే మరి ప్రిపేర్ అవ్వు, మరి తెచ్చేసుకో. నువ్వు కూడా ఓపెన్ చేయ కాంతి నౌకరీ అకౌంట్. ఏమొద్దు, చూద్దాం. అంతేలే, నౌకరీ నీకెందుకు కాంతి, వాళ్ళకి. ఏం లేదు లేచి చూద్దాం, టైం ఉంది. ఇంకా చిన్ని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకంతే క్లిస్టర్ క్లియర్ అర్థమైంది. ఒకసారి గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, చేయకపోతే రాదు. ఆ చూడడానికి ఇంతే ఉంది కాంతి దాంట్లో గిగ్స్ ఫర్ గిగ్స్ లో. అది అర్థం కూడా కావట్లేదు నాకైతే. వాళ్ళు ఇన్సర్ట్ అవి వాడి చేసిరా, ఎట్లా చేసే తెలియదు, నేను చూడలేదు. అది ఆయన నీకెందుకు లెక్క అంత అవన్నీ. ఎవరికి కావాలి మరి? అదే మాలాంటి వాళ్ళకి. అదేంటిది? అంతేలే, ఈరోజు మనం 3 అయిపోయింది కాంతి. కాంతి నువ్వు నేను అన్నా చూడు, రెయిన్ వాటర్ అని. రైన్ వాటర్ అది మస్తు ఉంది కాంతి. అంటే ఏం లేదు కాంతి, ఇప్పుడు మెయిల్ వచ్చింది. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఓకే, మెయిల్ 1 minute. వచ్చింది కాంతి మెయిల్. చిన్ని అదే వాళ్ళ కోడ్. ఓకే, రెయిన్ వాటర్ ఏదో చెప్తున్నావు. రెయిన్ వాటర్ కోడ్ చూడు కాంతి. మస్తు కాంతి, ఇది నీకు పంపిస్తున్నా చూడు. దీనికి నీ రెజ్యూమే పంపించే కాంతి, ఒకసారి సేవ్ చేసుకో.
నీ అన్ని నిద్ర మొత్తం పనులు చేస్తావు. అదో దీన్ని పంపి కాంతి. ఓకే. రెజ్యూమే సెండ్ చేయండి ఇది. ఎవరైనా చెప్పినారా ఇప్పుడే, ఎస్పీ సాఫ్ట్ గ్లోబల్ సొల్యూషన్స్. సబ్జెక్ట్ ఏమైనా పెడదామా వద్దా? ఎవరికి వాళ్ళకా? కాంతి నాకైతే ఇట్లా వచ్చింది, ఒకసారి పంపిస్తున్నాను నీకు. చిన్న క్యాపిటల్ వి అది స్మాల్ వి? క్యాపిటల్ వి వచ్చింది కాంతి, ఒకసారి చూడు. అది ఇట్లా వచ్చింది కాంతి మెయిల్ నాకు. చేసి యాడ్ చేస్తున్నా ఇంకా. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమే కాంతి. ఓకే చిన్ని చూద్దాం. కాంతి దయచేసి దాంట్లో 20 లక్షలు రాయద్రా. వాడు 1 to 7 అని రాసింది ప్యాకేజ్ కూడా. 1 to 7 ఏంది? 1 ఏంటి? లాక్స్. 1 ఏంటిది? ఏ జాబ్కి వెళ్తున్నావు? అంటే వాళ్ళు అట్లే రాస్తుండ్రు కాంతి. చూడు యాన్యువల్ శాలరీ ఇట్లా రాస్తున్నారు. అరే వాళ్ళు ఏం అడగట్లే కదా, నేనేం రాయను దాంట్లో. కానీ ఫోన్ చేసినప్పుడు జర చూడంటారు అంతే. అటు యాన్యువల్ శాలరీ 1 to 7, జాబ్ లొకేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు. 1 lakh ఏంటి? ఏమో మరి వాళ్ళు రాసింది కదా, నాకేం తెలుసు, నేను నిన్ను అడుగుతున్నా. 1 lakh ఇస్తా అంటే వెళ్ళకు మరి. 1 నెల కంతి, నెలకి 50,000 మినిమం, అంటే 5 lakhs. 50,000 అంటే శ్రీకాంత్ వర్మ 6 lakhs. అంటే 6 lakhs లేదు సార్, 6 lakhs యాన్యువల్ శాలరీ. 6 చాలా సారే చెప్పింది కదా కాంతి, మీన్ యావరేజ్ శాలరీ అని. శ్రీకాంత్ వర్మ సార్ ఫర్ ఫ్రెషర్స్ కి అట్లా అని చెప్తున్నా మీకు అంతే. కరెక్ట్ సార్ చెప్పినట్టే వచ్చింది కాంతి లెక్క కూడా. ఇమ్మీడియట్ కావాలంట జాబ్ లొకేషన్. ఏందో మరి అప్లై చేసేసిన, అందుకే నేను కూడా. అరే ఇప్పుడు ఉన్నాడు కాంతి శ్రీకాంత్ అని అన్వేషణ. అరే మనం పట్టుకుంటారు కాంతి ఒకసారి వీడియో. పిలుస్తా నేను వెళ్ళేది ఉంది ఇప్పుడు. ఎడికెళ్తావు? ఆయిల్. అరే నీ చెత్త పట్టు ఆయిల్ తాగురా. ఆయిల్ తీసుకురా. స్నానం చేయాలి, ఎప్పుడు చేసి వచ్చినాక చేస్తా. ఆల్రెడీ చేసిన, మళ్ళీ చేయాలి. అరే నువ్వు బాత్రూమ్ లో కూర్చోరా, ఇంకా రాకు. చేసినామంటే మళ్ళీ బయటకి వెళ్తే వచ్చి చేస్తావు. ఇంకేం చేసేది ఒక ఆంటీ ఎట్లా ఎత్తుకుతుంది ఏమో, నేను భరించలేక బట్టలన్నీ. వాషింగ్ మిషన్ అంతేలే ఇంకా. అందుకే అంకుల్ తిట్టట్లే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నాకే బిల్ ఎక్కువ వస్తుంది, అందరికి వస్తుంది అనుకుంటే అంకుల్. వాళ్ళు లేచిండ్రు కదా తన్వేష్. లేచింది పిలువనా? పిలువు కంతి వాడిని, వాడి ఫోన్ లేపాడు పెట్టాడు రమ్మన్నా. వాడికి అది పంపించిన మెటీరియల్ చూసిండో లేదు, వాడు ప్రిపేర్ అవ్వమన్నాడు వాడు. ఇట్లా ఏమన్నా రాయన చిన్ని, ఏమొద్దా? అదే నేనే నిన్ను అడుగుతాను కాంతి ఎట్లా చేయాలి అని. హెల్త్ కేర్ ఏంది? ఎస్పీ సాఫ్ట్ గ్లోబల్ అని ఇచ్చినావు కదా. అదే కాంతి, అదే ఏం రాయాలని నేను కూడా నిన్ను అడుగుదామని చెప్పిన, అందుకే ఇట్లా వచ్చింది కాంతి స్టార్టింగ్ మెసేజ్ నాకు. హెల్త్ కేర్ అంటే లిగేటివ్ హెల్త్ కేర్ అంట క్లయింట్ మనకి. ఓకే. నేనైతే పైథానే పెట్టినా, నువ్వు పైథాన్ జావా 2 పెట్టుకో. అట్లా అనట్లేదు, నాకు అర్థం కాలే. ఇప్పుడు వానికి నేను మెయిల్ ఏమని పెట్టాలి అంటున్నా, సబ్జెక్ట్ రాయాలి కదా. అదే కాంతి ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పొజిషన్, అప్లికేషన్ ఫర్ అదే అప్లికేషన్ మల్టిపుల్ పొజిషన్స్ ఓపెన్ అని చెప్పి ఇది పెట్టాలి అంతే. అదే లేదా అప్లికేషన్ ఫర్ జాబ్ రోల్ ఏమైనా పెట్టినాడు.
జాబ్ రోల్ కాంతి, ఒక్క నిమిషం వెతుకుతా. జాబ్ రోల్ డీటెయిల్ చేయడి ఇదే, ఇది పెట్టిండు కాంతి, అంటే ఇది ఒకటే పెట్టిండు. పంపిస్తున్నా, ఇది ఇట్లా పెట్టిండు. డేటా సైన్స్ లెర్నింగ్, ఇంటెలిజెన్స్ విత్ పైథాన్, ఎన్ఎల్పి మ్యాండేట్ అని రాసిండు అంతే. లేకపోతే అప్లికేషన్ ఫర్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అని రాయి కాంతి. మనకు కూడా రావాలి కానీ ఇవ్వలేదు వాడు ఇంకా. ఏంది వీడు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిండు, ఉన్నా కదా. హలో బ్రదర్. వీడియో పోయిండు మొత్తానికి.